ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పెరిగి పెద్దవాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన తర్వాత ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోకి ఆ తూర్పు ద్వారం మనం మహిమ ప్రవేశం చేయకుండా ఏం జరిగిందో కొద్ది విషయాలు త్వరగా మనం ఈ జకరియా ప్రవచనం చెప్పినట్టుగా ఆ రాజు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడని చెప్పి ప్రవచించారమ్మా. రాజుగా వస్తా ఉన్నాడు. రాజు దేని మీద ఆ యొక్క గుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు? యెరూషలేము గుమ్మంలోకి దేని మీద అంట ఆసీనుడయ్యాడు? గాడిద పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం జకర్యా గ్రంథంలో పాత నిబంధనలు ప్రవచించబడిన ఈ ప్రవచనం కొత్త నిబంధన మత్తయి రాసిన సువార్తలో 21వ అధ్యాయం ఎలా నెరవేర్చబడిందో త్వరగా మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం చదువు. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్సగియాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుగున్న గ్రామమునకు వెళ్ళుడి. ప్రవేశింపగానే వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల ఇవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులను చూసి యేసే చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఒక గ్రామానికి వెళ్ళిడి. ఆ గ్రామానికి మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళిడి. వెళ్ళగానే అక్కడ మీకు ఒక కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది. ఆ గాడిద పిల్ల కనబడినప్పుడు కట్టబడిన గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ గాడిద పిల్ల నా కోసం తీసుకొని రండి. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఉంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు గాడిద పిల్ల కట్టబడి ఉంది. ఆ ఇంటి దగ్గర గాడిద పిల్ల కట్టబడి ఉందంటే ఆ గాడిద పిల్ల ఎవరిది చెప్పండి అలా. ఇప్పుడు మీ కుక్క మీ ఇంటిలో కట్టబడి ఉంది. ఎవరి కుక్క అది కదా? కట్టమా అది ఎవరి జంతువుల ఇళ్లలో కట్టుకుంటారు. గాడిదని కట్టుకోండి. అతను పూర్వం గాడిదలు చాలా విలువైన తెలుసా మీకు? గాడిద చేసే పళ్ళు చెప్పండి. 2 మాటలు, ఒక మాట చెప్పండి. గాడిద కొన్ని విలువైన. వెరీ గుడ్. రెండోది మనుషులు కూడా. నువ్వేం చెప్పమ్మా? మనుషులు బాగుంటారు. పూర్వము పెంచుకోలేదంటే గాడిదే. రెండోది ఏంటి? ఒంటిని ఎక్కడ పడితే అక్కడ నడిపించరు. ఒంటిని ఎక్కడ నడిపిస్తారు? ఎడారు. గాడిద ఊర్లో ఓడల్లో నడాలంటే ఏదప్పుడు గాడిద. యెరూషలేమునకు వెళ్ళడానికి ప్రవచనం ప్రకారం కాబట్టి దాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అని గాడిద మీద ఎక్కి వస్తాడని ప్రవచించబడ్డది కాబట్టి గాడిద వచ్చింది అక్కడికి. అయితే వెళ్ళాడు. ఈ గాడి చేసే పనులు ఏంటంటే చాలా విలువైంది ఆ రోజుల్లో. మరి ముఖ్యంగా ప్రెజెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా గాడిద వాడుకున్నది ఎవరు చెప్పండి? ఎక్కువ గాడిద ఉపయోగపడేది అది ఎవరికి? ఎందుకంటే చాకలో ఊరు బట్టలు అన్నీ మోసుకొని వెళ్ళలేదు. అంటే ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్తారు కానీ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని మూటలు వేయాలంటే వాళ్ళు కాదు. ఈ మూటలన్నీ ఎవరి మీద వేస్తారు? గాడిద మీద వేస్తారు. వేసి గాడిద ఎక్కడ తీసుకొని వెళ్తారు ఆ మూటలన్నిటిని? వెరీ గుడ్. అక్కడ ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కట్టబడిన గాడిద మోసే అనుభవం కలిగిందా? బరువులు మోసేదా ఈ గాడిద? ఏం చేస్తుందమ్మ గాడి చెప్పండి? బరువులు మోస్తుంది. అయితే ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? పలానా ఊరు వెళ్ళండి, పలానా ఇంటికి వెళ్ళండి, అక్కడ గాడిద ఉంటుంది అన్న. వెంటనే శిష్యులు బయలుదేరాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దగ్గరికి వెళ్ళి వెంటనే కూడా ఆ ఇంటికి వెళ్ళి యజమాని అంటాడు, ఎవరు మీరు? నా గాడి దగ్గరికి వచ్చారు మీరు? అయిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇది ప్రభువుకి కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలమ్మా? ఇది ప్రభువుకి. అయిపోయాడు. ప్రభువుకి కావాలని కానీ అంటే ఏమైపోయాడు? ఆగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిదకి ఆత్మీయంగా అందరూ చెప్పి అర్థం భక్తులు ఏంటంటే, ఆ గాడిద మరి మీరు ఒప్పుకుంటారు. నేనైతే మాత్రం ఆ గాడిద నేనే. మీరు ఒప్పుకుంటారు నాకు తెలియదు. నేనైతే ఆ కట్టబడిన గాడిదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ గాడిదని అక్కడ కట్టబడిన గాడిని వేసే కోరుకున్నాడంటే, అది అక్కడ రాయబడ్డాడు అద్భుతమైన మాట. అది ప్రభువుకి కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ రోజు నేను మనం ఇక్కడ ఉన్నావంటే, నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను ఏం చేశాడు? కోరుకున్నాడు. హల్లెలూయా. పిలిచాడు ఆయన.
కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:27 ప్రకారం ఏం చేశాడు ఆయన? సహోదరులను మిమ్మల్ని పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడికి మీరు అవసరమై ఉన్నారు, దేవుడికి మేము కావాలంతే. నువ్వేమనుకుంటావు? నాకు దేవుడు వద్దు అంటావు, కానీ యేసయ్యకి నువ్వు కావాలంట. అంత గొప్ప సంగతి. దేవుని స్తోత్రం కలిగింది. మన దేవుని బిడ్డలారా, దేవుడికి నీవు కావాలి, దేవుడికి నీవు కావాలి. మన దేవుని బిడ్డలారా కావాలి కాబట్టి ఏం చేశాడు దేవుడు? దేవుడికి నీవు నేను మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కావాలి. అందుకే అంటాడు, భూ దిగంత నివాసులను నా వైపు చూచి రక్షణ పొందిడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కావాలి కాబట్టి నీ దగ్గరికి ఎవరిని పంపించాడు? చెప్పండి, ఎవరిని పంపించాడు? ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని నా దగ్గర రండి అని కదా. ఎవరు పంపించాడు? అపోస్తలుల్ని, శిష్యుల్ని. హల్లెలూయా. ఎవరు పంపించాడు? యేసయ్యా శిష్యులు పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు అంటే ఎవరు? యేసయ్యా శిష్యులాలు. ఆ తర్వాత 12 మంది భూలోకాన్ని తలకిందులు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుని బిడ్డలారా, నీ ఇంటికి ఎవరైనా వస్తానంటే, సేవకు నీ దగ్గరికి వచ్చాడంటే, నీ సువార్త చెప్తున్నాడంటే, నీ ప్రార్థన చేస్తున్నాడంటే, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ వేదల్లో, నీ రోగాల్లో, నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయంటే ఆ సేవకుడి ద్వారా. దేవుడికి నువ్వు కావాలి కాబట్టి దేవుడు ఆ సేవకుని నీ దగ్గరికి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. పంపించింది ఎవరిని? శిష్యులు. మత్తయి రాసిన సువార్త 10:1 చదవండి. ఎటువంటి సేవకులు మన రావాలి, ఎటువంటి సేవకులు దేవుడు పంపిస్తాడు, త్వర కొద్ది విషయాలు చెప్తాడు. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చినాం. ఆ 12 మంది అపోస్తలుల పేరు చాలు, మీ అందరూ తెలుసు కదమ్మా. పేతురు, యోహాను, తోమా, ఇస్కరియోతు, యోధా, అతను కూడా ఉన్నాడు కదా. 12 మంది అపోస్తలుల పేరు మీకు తెలుసు కదా. ఈ పిలిచిన వెంటనే ఏర్పాటు చేసుకున్నాడంట. రాత్రి అంతా ప్రార్థన చేసి దేవుడు ఏర్పాటు చేసుకుని 9వ అధ్యాయం రాత్రి అంతా ప్రార్థన చేసి 10వ అధ్యాయం 1వ వచనం చూసేసరికి ఆ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏంటి అధికారం ఇచ్చాడంట? రోగులు స్వస్థపరచమన్నాడు. దేవుని స్తోత్రం. రెండోది ఏంటి? చెప్పాలి త్వరగా. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి. హల్లెలూయా. మూడోది ఏంటమ్మా? చనిపోయిన వారిని లేపమన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు అంటే పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేశాడు? పంపించాడు. ఒక్క విషయం, ఒక్క సంగతే చెప్తారు, ఎక్కువ మంది చెప్తే టైం అయిపోద్ది కదా. దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడు, ఎలా ఏర్పాటు చేసుకుంటాడు, ఏ విధంగా సమర్పించుకోవాలి, ఏ విధంగా ప్రభు కోసం నిలబడాలి. లోకరాశి సువార్త 5:1 చదవండి. అంత కాదు కానీ చూడండి, అక్కడ పేతురుకి ఏమని పిలుస్తాడు? నీవు మనుషులను పట్టు అంటే ఆ స్టోరీ అని తెలుసు కదమ్మా. చేపల తర్వాత రాత్రి అంతా తీతాడు, చేప దొరకలేదు. మళ్ళీ యేసయ్య వచ్చి అక్కడ వాక్యం చెప్పిన తర్వాత నువ్వు లోతుగా కొంచెం పడవ నడిపించి అంటాడు. అప్పుడు పేతురు లోతుగా పడవ నడిపించిన తర్వాత విస్తారం చేపలు పడిపోయిన తర్వాత వెంటనే కూడా అప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడిపోయి పేతురు అంటాడు, అయ్యా నేను పాపంతులను ఇచ్చి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు వెంటనే యేసయ్య మంచి మాట అంటాడు. ఆ మాట మనకు కావాలి. ఆయన సీమోను పేతురు వెరీ గుడ్. ప్రభువా నన్ను విడిచిపోను, నేను పాపాత్మునని చెప్పగా అతడును అతనితో కూడా అందరూ విస్మయముందిరి. అలాగన ప్రభు ఏమంటాడు చెప్పమ్మా? నువ్వు మనుషులు బట్టి అది కావాలి. అందుకే యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు బట్టి చాలవి. హల్లెలూయా. పేతురు నువ్వు ఇంతవరకు కూడా చేపలు పట్టావు. చేప దొరకదా? చేప పడదా? కనీసం పెద్ద పనులు దొరికిన బాబు నమ్ముకుంటాను, ఇంటికి వెళ్తాను, అప్పులు తెచ్చుకుంటాను, వండుకుంటాను, నా భార్య పిల్లలు పెడతానని ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు బాధపడ్డావు. ఒక చేపైన పట్టగల్లా, ఒక చేపైన పట్టుకోగల్లా, ఒక చేపైన పట్టగల్లా అని విచారపడుతున్నావు. ఇకపై నీవు చేపలు పట్టవు, మనుషులు పట్టేవాడిగా చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. ఆ మాట విన్నట్నే పేతురు ఏం చేశాడు చూడండి. వారి ధోరణిని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టారు? పేతురు. చెప్పండి అందరూ, ఎవరు విడిచిపెట్టారు? దేవుడు పిలిచాడు, పేతురు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఏంటి విడిచిపెట్టాడు? సమస్తం విడిచిపెట్టాడు. దేవుడు
వచ్చావు, చేపలు ఇప్పుడే పడ్డాయి, ఇవన్నీ అమ్ముకుంటాను, అప్పుడే తీర్చుకుంటాను, ఇప్పుడు కొంచెం అప్పుడు ఇల్లు చిన్న బాగులేదు, ఇల్లు బాగు చేసుకుంటాను, మా ఆవిడ చిన్న చీరలు లేవు, చీరలు కొంటాను, నా పిల్లలు బట్టలు లేవు, బట్టలు కొంటాను, అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుంటాను. ప్రభు మళ్ళీ ఎప్పుడైనా పని చూసిన తర్వాత రా ప్రభు, నన్ను సేవకు పిలిస్తే పెట్టి హోటల్ చేపలు వేయడం మాని మంత పెట్టుకోవడం, నా జీవనోపాధి వదిలేమంట పెట్టి అని అనలేదు. ప్రభుకి పేతురు కావాలి. నీకు కావాలా, నేను వస్తానంటాను. హల్లెలూయా. దేవుని సేవకు పిలిచిన నిజమైన సేవకులు చేసే పని ఏంటో తెలుసా? ఆయన స్వరం అంటారు, మన దేవుని బిడ్డలు ఆయనకు సమర్పించుకుంటారు. మూడోది ఏంటో తెలుసా? సమస్తం విడిచిపెట్టారు. ఇదే నిజమైన సేవకుడు. అది ఈ సేవకుడు ఏ క్వాలిఫికేషన్ వస్తే ఈ విధంగా పిలిచిన వెంటనే ఆ పిలుపుకి విధేయులు అయిపోయి సమస్తం విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన వాళ్ళకి ఎటువంటి అధికారం ఇస్తారంటే 10 ఇప్పుడు చదివాం. వాళ్ళకే ఏ అధికారం ఇస్తాడంటే దెయ్యాల అధికారం ఎలగొట్టే అధికారం ఇస్తాడు, రోగులు బాగు చేసే అధికారం ఇస్తాడు, ఇంకేటమ్మా చచ్చిపోయిన వాడిని బతికించే అధికారం ఇస్తాడు, పాపుల్ని పరిశుద్ధులు పరిచే అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అవన్నీ పేతురు చేశాడా లేదా? మనుషులు పట్టాడా లేదా? ఏమన్నాడు యేసయ్య? నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని. ఎన్ని వేల ఆత్మలు ఒకేసారి పట్టుకున్నారు చెప్పండి. అపోస్తలుల గారు 2 అధ్యాయాలు ఏం చేశాడు? ఒక్క ప్రసంగానికి 8,000 మంది మారిపోయారమ్మా. 3,000 మంది దేవుని మాట నెరవేర్చబడ్డదా లేదా? అది సేవకులు అంటే. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనులు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పంపించిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే అధికారం ఇచ్చాడు. అధికారం ఎందుకు ఇచ్చాడంటే మన దేవుని బిడ్డలారా, వారు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రభుకి అవసరమై ఉన్నది. ఇప్పుడు అధికారం కలిగిన దైవజనులు, సమర్పణ కలిగిన దైవజనులు, దేవుడు చదువుకున్న దైవజనులు మాత్రమే పాపపు కట్టులు పెంపగలరు. ఇప్పుడు వచ్చి ఏం చేశారు? గాడిద కట్టుల్ని దాన్ని ఏం చేసేసారు? ఇప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. వాళ్ళు ఇప్పుతుంటే వచ్చి అతను అన్నాడు, ఎవరికైనా నింపేస్తాను అంటే వాళ్ళు అంటారు ఇది ప్రభువుకి కావాలి. ఒకరు మీకు ప్రార్థన వచ్చా, ఒకరు మీకు బైబిల్ చదవడం వచ్చా, ఒకరు దేవుడి సన్నిధిలో ఉండవచ్చా, ఈరోజు కొత్త గొప్ప ఏదో అంతో ఎంతో మీ యొక్క ఆసక్తిని బట్టి ఈ రోజు ఏదైనా మీరు చేస్తున్నారంటే అది దేవుడు చేసిన కార్యం. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు మీకు వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు వాక్యాలంటే మిమ్మల్ని కట్టల్లో ఎక్కలే, అది పాపపు కట్లైనా లేకపోతే సాతాను కట్లైనా లేకపోతే ఎటువంటి కట్లైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యాధి యొక్క కట్లైనా దేవుని సేవకుడి ద్వారా దేవుడు మీకు విడుదల కలగజేస్తాడు. ఇప్పుడు మీకు కట్లు ఇప్పాలి చెప్పండి, కట్లు ఇప్పి ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? మిమ్మల్ని యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కట్లు గాడిదకి ఏమైంది? కట్లు ఇప్పబడ్డాయి. చెప్పండి అందరు కూడా, కట్లు ఇప్పబడిన గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలి, ప్రభువు కావాల్సింది గాడిద, ప్రభువుకు అవసరమైన గాడిద, కట్టులు విప్పబడిన గాడిద, కట్టులు కట్టబడిన గాడిద. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు కట్టులో ఉన్నారా? ఏం కట్లు కట్టబడి ఉన్నాయా? దేవుడి సన్నిధిలో ఆ కట్టుల నుంచి విడుదల పొందండి. కొంతమంది కట్లు కట్టేస్తాడు సాతాను, మీకు తెలియదు. సాతాను ఏం చేస్తాడంటే కట్లు కట్టేస్తాడు. ఇది ఏ కట్టు ఉండకూడదు. ఒకసారి ఒక మాంత్రికురాలు ప్రభువుని నమ్ముకోదు, భయంకర మాంత్రికురాలు. అయితే బైబిల్ చదవడం ప్రారంభించిందని. బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఏ విధంగా మంత్ర శక్తులు కట్టి వద్దన్నాడు, సాతాను శక్తులు వద్దన్నాడు, అది దేవుడు దృష్టిలో నేరం అని తెలిసి ఏం చేసిందంట? ఆ తల్లి ప్రభువుని నమ్ముకోవడం ప్రారంభించిందని. దేవుని స్తోత్రం. నమ్ముకొని ఆ యొక్క మంత్ర బుక్లన్నీ కూడా కాల్చింది. యేసు ప్రభువుని నమ్ముకునేసరికి సాతాను వచ్చాడంట. ఎందుకు నువ్వు నన్ను వదిలేస్తానంట? వదిలేస్తానని చెప్పి ఏం చేసిందంట? ఆ బుక్లన్నీ ఆడికే ఇచ్చేసిందంట. అప్పుడు సాతాను అన్నాడంట, సరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నన్ను వదిలేసావు కదా, ఓకే నేను వెళ్ళిపోతాను, కానీ ఒక చిన్న పని, చిన్న మాట మనవి ఏంటి, మీ ఇంట్లో వెళ్ళిపోతున్నాను కానీ నాకు అది ఒక మేకు ఉందా, మేకు కొంచెం గోడను తగిలించుకుంటా అంతే, నీ దగ్గర నేనేం కోరుకోలేదు, నువ్వు దేవుళ్ళో ఉండు, నాకు నీకు సంబంధం ఏంటి, సరే మేకే కదా, గోడకే కదా, కొట్టుకో అని చెప్పి సార్. ఇప్పుడు దేవుడు స్థుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఆడో చేసేటట్ట కుళ్ళిపోయిన మాసం తెచ్చి మేము కేలగట్టాడంట. ఈ వాసన తట్టుకోలేకపోతుందా? రే సాతానా, నువ్వేంటి, నువ్వు ఇదెందుకు పెట్టావు అంటే దాని అర్థం ఏంటంటే సాతానుకు సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. దాన్ని బట్టి ఏమైపోతుంది ఇదంతా కూడా. అది అంటారు బుక్కవని తైలంలో ప్రసంగ గ్రంథం ఎంత అక్కడ ఉంటుంది. బుక్కవని తైలంలో ఏక పడితే అది ఏమైపోతుందంట, కప్పు కొట్టేద్దంట. ఇప్పుడు 100 చేపలు ఉన్నాయి, అది కులిపోయిన చేప ఉందంట, చేపలు ఏటవుతాయి, పాడైపోతాయా? సరే కూర పాడైపోయింది లేదు, ఎలా తింటుంది మీకు తినడానికి లేదు, కూర తింటారు కదమ్మా.
పాడైపోతే ఏడవుతుంది, చెడు వాసన వస్తుంది. హల్లెలూయా. చచ్చిన ఏగపడితే ఏమైపోతుంది, తైలమంతా కూడా చెడు వాసన పడుతుంది. ఇప్పుడు మీరు గోడ తినే వాసన చూసుకుంటారా, మళ్ళీ కొంత మాసం తినేస్తాం రా, పాడైపోతే ఏం చేస్తారు, పారేస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన గాడిద ఎలాగైతే దేవుడి సేవకుల ద్వారా విడిపింపబడ్డది, విప్పారు, మీ కట్లు కూడా యేసు నామంలో దేవుడి సేవకులు విప్పినప్పుడు మీరు విప్పించుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన గాడిద తర్వాత ఏం చేయండి, నడిపించబడిన గాడిద. ఇప్పుడు ఎక్కడ నడిపించబడ్డదా గాడిద, ఎక్కడికమ్మా, ఏసే దగ్గర. నడిచినప్పుడు నడిచిందే లేదా, ఏసే దగ్గర నడిచింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు మిమ్మల్ని నడిపించడం మీరు ఏం చేయాలి, నడవాలి. చెప్పండి అందరూ. ప్రార్థన అంటే ఏం చేయాలి, ప్రార్థనకి మాకు దూరం అయిపోయింది, మా వాళ్ళు కాదు, మాకు ఆటోలు లేవు, మాకు బస్సులు లేవు, మాకు లారీలు లేవు, మాకు ట్రక్కులు లేవు అనకూడదు. పరిగెట్టాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దూరం భారం అనకూడదు. దేవుడి పట్ల ఏంట్లేదమ్మా, దేవుడి దగ్గర నడిచే గుణము దైవజనులు నడిపించినప్పుడు మీరు నడవబడాలి. దేవుడి స్తోత్రం. మా దైవజనుడు అపోస్తలుడు మోషే గారు మీరు నడిచినప్పుడు నడవకపోతే, నడిచిన చోటు నడవకపోతే తోలిన చోటు తోడమన్నాడు. దైవజనులు నడిపించినప్పుడు ఏం చేయాలి, నడవాలి. అందులో నడిపిస్తే నడవాలి, కోట నడిపిస్తే నడవాలి. సేవకుడు నడిపించినప్పుడు అక్కడ గాడిద ఉంది, ఆ కట్లు ఇప్పించారు, కట్లు ఇప్పిన తర్వాత నడిచిందే గొడవ చేస్తాం దాంతో. అది ఎవరో తెలియదు కానీ నడిచింది. దేవుని స్తోత్రం. విధేయత చూపిన గాడిద. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎన్ని గాడిదలు? ఇప్పుడు గాడిద కొన్ని కొనగానే చెప్తాను త్వరగా. ఒకటి కట్లు ఇవ్వబడిన గాడిద, రెండోది నడుచుచున్న గాడిద, మూడోది విధేయత కలిగిన గాడిద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విధేయత ఏం చూపించింది చెప్పండి, నడిపిస్తున్న చెప్పి నడిచింది, ఏసీ దగ్గరికి చేరుకుంది. ఏసీ చేరుకున్నప్పుడు ఏసీ ఏం చేశాడు, దాని మీదకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదలో ఉన్న గుణం ఏంటంటే ఎప్పుడు కొత్తోడు ఎవడు కానీ పైకి ఎక్కితే సొప్పలకి ఎగిరి తినేద్దంట. విశ్వాసులు కూడా తిన్నా లేరేటి, తిన్నా లేరేటి, అవిధేత కలిగిన లేరేటి, ఇప్పుతుంటే సరే ఉంటారు. ఒక్కొక్క తొందరగా ఒక్కొక్కసారి ఇప్పుతుంటే ఉండదు, మా సమ్మగాడు ఎలాగెళ్ళి అంటుంటాడు. ఇప్పుడప్పుడు ఏం చేయాలి చెప్పండి, అది ఇప్పించుకోవాలి. కానీ తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏసై ఎక్కినప్పుడు అంటే గాడిద విధేయత చూపింది. దైవజనుడికి ఏం చేయాలమ్మా, విధేయత చూపించాలి. దైవజనుడు కట్లు ఇప్పినప్పుడు కట్లు ఇప్పించుకోవాలి. అమ్మా సినిమాలు చూస్తున్నావు, సినిమాల చుట్టూ తిరుగుతున్నావు, కొత్త సినిమా అయితే కూకుంటున్నావు, అది సినిమా చేత కట్టబడ్డావు. దైవజనుడు వాక్యం చెప్పిన అర్థం ఏంటి, నిన్ను ఆ కట్టు నుంచి విడిపిస్తున్నట్టు అర్థం. నువ్వేం చేయాలి, అమ్మో ఇప్పుడు నేను వెళ్ళకూడదా సినిమాలకి అని చెప్పి నువ్వు మానేయాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది సినిమాల చేత కట్టబడిన కట్టులు తెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. అది సేవకుడు పని ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే వాటిలో మీరు కట్టబడకూడదు. రెండోది ఏంటి, నడిపింపబడిన గాడిద. ప్రభువుకి ఏం చేసిందమ్మా, విధేయత చూపించింది, తిరగబడి లేదు అని. ముందు ప్రభు దగ్గర ముందు ఎవరికి విధేయత చూపించింది, సేవకుడికి చూపించింది. సేవకుడు అని ఇష్టం, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళి. తిన్న సేవకుడు ఏం చేశాడు, తీసుకొని వెళ్ళి ఏసై దగ్గరికి వెళ్తే ఏసయ్య దాని మీదకి ఎక్కి కూర్చున్నాడంట. హల్లెలూయా. ప్రియమైన, తిరుగుబాటు చేసే వరకు మనం సంఘంలో ఉండకూడదు. దేవుడి సేవ తిరుగుబాటు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక దైవజనుడు వైజాగ్ సిటీలో ఐపీ చర్చి గొల్లలపల్లి ప్రాంతంలో అద్భుతమైన సేవ మంచి దైవజనుడు నాకు తెలిసి కేసీ 3 జిల్లాలు సూపర్వైజర్ అయ్యారు. అప్పుడు ఆయన పిలిచేది, ఐందర్ బాక్స్ ఉండేది. మోషయ్య గారు కూడా ఆయన పిలుచుకునేవారు. ఐందర్ పరిచయం చేశారు మా అయ్య గారు, అంత పెద్ద భాష గారు. అయితే ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే స్థానికులు ఇది మా ఊరు, మా కులము, మా వీధి, మా ఊరు అని చెప్పి సంఘంలో గొప్ప వచ్చి పెరిగిపోయిన తర్వాత అలా 10-20 మంది అయిపోయి ఏం చేశారంట, సేవకుడి మాట ఎనుకొండ మానేశారు. మానేసి అతను ఉండకూడదు, ఆయన అక్కడ ఉంచకూడదని తీసేద్దాం అనుకున్నారని. ఆయన సంస్థ ఆయన ఉంచడం వల్ల ఆయన లేచి ప్రతి ఆదివారం లాగా వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా, అందులో ఒకడు వచ్చి ఆ మెడలో ఉన్న టవల్ తీసి ఇలా పులిపేట మీద దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆ టవల్ మెడలో వేసి కిందకి లాగాడంట. ఆ గాడిద ఏం గాడిదమ్మా, అట్టగాడిదే కాదా, అడవి గాడిదే కాదా, తిరుగుబాటు చేసేది. ఆయన బయటకు వచ్చాడు, సంఘాలకు వెళ్ళిపోయాడు. ఈ రోజు అద్భుతమైన సేవల పిల్లలు చేస్తున్నారు. పెద్ద కొడుకు 3000 సంఘం కలిగిన సంఘాన్ని దేవుడు విశాఖపట్నంలో ఇచ్చాడు. రెండో వాడిని కోటీశ్వరం చేశాడు. పెద్ద బైబిల్ కాలేజ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇతను లాగి బయటకు పంపించారు, కానీ ఈ రోజు దేవుడు అతను దీవించాడు. లాగిన వాళ్ళకి ఏమైంది, టవల్ వేసి సేవకుడి మీద తిరుగుబాటు చేశారు కదా,
లాగిన వాళ్ళకి ఏమైందో తెలుసా? ఎవడైతే లాగాడు అందులో ఒక పిల్లడు చచ్చిపోయాడంట, ఇంకో కొడుకేమో పిచ్చోడైపోయి రోడ్ల మీద తిరిగాడంట. అందుకే దైవజనుడు యాకోబు దగ్గరికి వచ్చి అంటాడు లాబాను, యాకోబు దగ్గరికి వెళ్ళేటప్పుడు లాబానుతో ప్రభు అంటాడు యెహోవా, లాబాను యాకోబు నా సేవకుడైన యాకోబు కోసం మంచిగాని చెడుగాని పలకకొని చెప్తాను. సేవకుడి కోసం మంచిగాని చెడుగా నేను ఒకటి రాదు. వచ్చిందంటే నీకు మారు మనసు లేదు, వచ్చిందంటే నీకు రక్షణ లేదు, వచ్చిందంటే నీ బాప్తిజం నిజమేది కాదు, వచ్చిందంటే దేవుడు అని నీ భయభక్తులు లేదు దాని అన్నాడు. ఒక సేవకులు ఏదో తప్పే జరగవచ్చు, కానీ డోంట్ స్పీక్ అగైన్స్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పు చేసి కప్పుకునే వాళ్ళకి మనం ఎప్పుడు ఉండకూడదు, కానీ తప్పు చేసి ఒప్పుకునే ధైర్యం కలిగి ఉండాలి, విడిచిపెట్టే ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. విధేయత చూపించాలి. అందుకే సేవకుడికి విధేయత కలిగి ఉండాలి. ఇంకా ఉండాలి తల్లి, దేవునికి కూడా విధేయత కలిగి ఉండాలి. వెంటనే గాడికి చాలా మాట్లాడిన టైం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడి నుంచి ఎక్కిన వెంటనే చిన్నగా వేసి ఆ గాడి దగ్గర ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో మహిమా ప్రవేశం చేశాడు. యెరూషలేములో తూర్పు ద్వారం గుండా ఆయన ప్రయాణం చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాణం చేసినట్టు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారమ్మా? ఇందాక అశ్విని చెప్పినట్టు దారి కొడుకున బట్టలు ఇంకా చేశారమ్మా, అంతేనా? దాని మీద బట్టలు కప్పారు, దారి అంతా బట్టలు కప్పారు. అందరూ కూడా స్తుతులు జయధ్వనులు జరుగుతుంటే ఏ సెంచు స్థుతిస్తున్నారు, ఏ సెంచు కనపడుతున్నారు. కానీ ఆ ఘనతల్లో పాలుభాగిస్తున్నారు ఎవరయ్యారు? గాడిద కూడా అయ్యింది. హల్లెలూయా. నీవు నేను మనం యేసయ్యను మోస్తే యేసయ్య నీకు నాకు గౌరవిస్తాడు, నీకు నాకు మర్యాద ఇస్తాడు, నీకు నన్ను గొప్ప చేస్తాను అంటాడమ్మా. నేను తక్కువ చేయను మన దేవుడు. నీ ఇంట్లో నీ వీధిలో నిన్ను గొప్ప చేసే దేవుడు. నమ్మల్ని ఎందుకంటే దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకో మాట, గాడిద యేసయ్యని ఘనపరిచింది. ఇప్పుడు గాడిద కూడా ఏమొచ్చిందమ్మా? గాడిద నమస్కారం అండి. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళి అయ్యే ప్రెసిడెంట్ అంత నేను గాడిదని, ఇంకా ఆ గాడిద మంచిదే. నేను అంతగానే అంత గాడిదని అడవి గాడిదని. నాకేమొచ్చిందమ్మా ఈరోజు? గౌరవం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నరహంతకులు సేవకులు అయ్యారు, దొంగలు. మనం చూశాను. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు చెప్తే అబ్బా ఖాన్ అంట, 3 రాష్ట్రాలు గడగడలాడించిన దొంగ అంట అతను. తిరుపతి గుళ్ళు కూడా దొంగతనం చేశాడంట. ఎవరో పాస్టర్కి వెళ్ళి సువార్త చెప్తే యేసయ్య నవ్వుకొని మారు మనసు పొంది పెద్ద పాస్టర్ అయిపోయాడంట. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటో తెలుసమ్మా? ఆ రోజుల్లో 3 రాష్ట్రాలు గడగడలాడిన దొంగ కేంద్రానికి వెళ్ళిపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అతని మీద ఏంటంటే రివార్డు ప్రకటించిందంట. అబ్బాకాన్ని పట్టుకున్న వాడికి 5,000. ఆ రోజుల్లో 5,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? దొంగలు మార్చేవాడు యేసయ్య. ఆ దొంగలు ఉన్న దొంగపు కట్టులు యేసయ్య ఏం చేశాడు? తన సేవకుడు ద్వారా విప్పించాడు. హల్లెలూయా. అతనే ఇతరుల కట్లు ఇప్పే గొప్ప దైవజనుగా అబ్బా ఖాన్ గుంటూరు ప్రాంతంలో దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఆ దైవజను తన స్టోట్ దొంగ, తర్వాత నరహంతకుడు. వస్తే పెద్ద బొంబాయిలో పెద్ద మీటింగ్ అవుతుంటే అందరూ కుర్రోళ్ళు అందరూ ఇర్రేకాయలు వేస్తారంట, కేకలు వేస్తారంట. అక్కడ సాక్ష్యం చెప్పడం దక్షిణాఫ్రికా ఖండం నుంచి ఒకడు వచ్చాడండి, కూర్చొని ఉన్నాడండి. అతను చూసి ఎగతాళి చేస్తాడంట. ఇంక కోపం వచ్చి ఒకేసారి టప్ నిలబడితే ఆ రేకు దాటిపోండి అతను. ఒకే మాట అన్నాడండి, రే యేసు ప్రభుని బట్టి ఈరోజు కూకున్నాను, లేకపోతే నేను ఎవరో తెలుసా? మిమ్మల్ని అందరూ వచ్చి తినేస్తాను అన్నాడు. నరమాంస భక్షకుడు అతను. ఆ నరమాంస భక్షకత్వం దాన్ని ఏమంటారు? ఆ నరమాంస భక్షించే భక్షకత్వం నుంచి, ఆ కట్టుల నుంచి ఎవరు విడిపించారు అతన్ని? ఆయన ప్రభు కావాలి. నా ప్రియమైన సంఘ పెట్టలేరా, నువ్వు యేసయ్య కావాలి. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉన్నావంటే నువ్వు ఎవరికి కావాలి? చెప్పండి, నేను యేసయ్యకి. చెప్పండి, నేను యేసయ్యకి. నేను యేసయ్యకి. హల్లెలూయా. నేను యేసయ్యని మోస్తావా లేదా? యేసయ్య బరువుగా దిగిపోయిన ఆయన. నువ్వు ఉంటే సినిమాకి వెళ్ళలేను ఆయన, నువ్వు ఉంటే సెకండ్కి వెళ్ళలేను ఆయన. యేసయ్యని ఎక్కడ పడితే అక్కడ మోసుకొని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. యేసయ్యని పోయినట్టు బైబిల్ పోయిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ తెచ్చారు? బైబిల్ ఉన్నాయా? బైబిల్ చదువుతున్నారా? నువ్వు యేసయ్యని పోయిన ఉంటాను బైబిల్ చదవ. బైబిల్ చదివి చాలా బరువుగా ఉంటుంది కదమ్మా. నువ్వు ఎవరికి కావాలమ్మా? యేసయ్యకి కావాలి. నువ్వు విలువైందని గాడిదలో నువ్వు ఎంచుకుంటే నువ్వు గాడిదలో ఉంటాడు నా ప్రభు. యోధా గోత్రపు సింహంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత చూపిన గాడిద
యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా గాడిలో వెళ్ళి ఆ యొక్క ప్రియమైన దేవుని తూర్పు ద్వారం గుండా ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డ అదే తూర్పు ఆ యొక్క ద్వారం గుండా యేసుక్రీస్తు వారు ప్రవేశించిన తర్వాత జైదులు స్థుతులు అయిపోయిన తర్వాత అదంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1521 సంవత్సరంలో ఆ యొక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సౌదీ అరేబియా రాజు సుల్తాన్ సులేమాన్ అనేవాడు యెరూషలేము యొక్క పట్టణాన్ని ఆక్రమించుకొని ఏం చేశాడంట, మొత్తం స్వాధీనం చేసుకున్నాడంట. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు అక్కడ యూదులు చెప్పారంట, ఈ ద్వారం గుండా నువ్వు వచ్చావు, మమ్మల్ని ఆక్రమించుకున్నా కానీ మా మెస్సయ్య ఇలాగే వస్తాడని చెప్పితే అతను ఏం చేశాడంట, ఆ ద్వారాన్ని కట్టిసాడంట. పెద్ద రాళ్ళతో కట్టిన మాత్రం కదా, ఎదురుగా సమాధులు పెట్టేశాడంట. అంటే ఇప్పుడు రమణ్ మెస్సయ్య 7 మంది వస్తాడేంటి, ఇంకా రాలేడు, మెస్సయ్యని ఆపాను అనుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే గోడ మీద ద్వారం వెళ్ళే యేసయ్య రెండోసారి యెరూషలేములోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. అప్పుడు ఆ గోడ బద్దలైపోతుంది, ఆ సమాధులు తెరపడతాయి. రెండోసారి యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరాల క్రితం ఏ తూర్పు ద్వారం గుండా యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీదకి ఎక్కి జై ప్రవేశం చేశాడు. అదే యెరూషలేము పట్టణంలోకి మళ్ళీ యేసయ్య పరలోకం నుండి వచ్చి రెండే రాకడలో మెస్సయ్యగా, యూదుల మెస్సయ్యగా అదే ద్వారం కూడా ప్రవేశించబోతాడు. అప్పుడు మనందరం ఎక్కడ ఉంటాం తెలుసా? మనందరం ఎక్కడ ఉంటాం చెప్పాలి? నరకంలోనే మధ్య ఆకాశాలు ఉంటాం. హల్లెలూయా. యేసయ్యతో పాటు లోపల మనం ప్రవేశిస్తాం. ఎవరితో ప్రవేశిస్తాం? యేసయ్యతో పాటు. అప్పుడు గాడితో మోసుకొని వెళ్ళింది, ఇప్పుడు మనం యేసయ్యను మోస్తే యేసయ్యతో పాటు మనము కూడా అదే యెరూషలేము పట్టణంలో మనము జయ ప్రవేశం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. శ్రీవీరవ్యాధైనా అభిరామీయవ్యాధైనా, శ్రీవీరవ్యాధైనా అభిరామీయవ్యాధైనా, భయము లేదు జయము మనకి, భయము లేదు జయము మనకి, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, 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 హోసన్నా జయం మనకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నీ రాజు రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే, ఆరువైపు మీదకి ఎక్కి ఇదిగో ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఓ రుణాల శబ్దాలలో, కలరాల శబ్దాలలో ఇదిగో కట్టబడిన గాడిద చెప్పబడ్డాది. ఎందుకంటే అది ప్రభువుకు కావాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యకి నీవు కావాలి. అందుకని ప్రతి పాపపు గంటలు ఆయన విప్పాలని దైవజనుడు పంపిస్తూ ఉన్నాడు, దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దైవజనుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు, దైవజనుడు కట్టిస్తూ ఉన్నాడు. ఆయన మాటకి నువ్వు లోబడి దైవజనుడు ఆయన కట్లు విప్పుతుండేటప్పుడు
విధేయత కలిగినట్లయితే, వినయం చూపించినట్లయితే, ఆయనకి తల ఒగ్గినట్లయితే కట్టబడి అక్కడ ఇంటి దగ్గరే ఉండిపోవు గాని రాజులకు రాజు ప్రభులకు ప్రభుని యేసయ్య వద్దకు నీవు నడిపింపబడతావు, తీసుకొని పోబడతావు. నడిపింపబడే విధముగా, తీసుకొని పోబడే విధంగా యేసయ్య చెంతకు వెళ్ళేంత వరకు కూడా నీవు విధేయత చూపించాలి. యేసయ్యను మోసింది, తర్వాత యేసయ్య దగ్గరికి యేసయ్యను మోసింది. యేసయ్యకు వచ్చిన ఘనత, యేసయ్యకు వచ్చినటువంటి ఆ యొక్క స్తుతులు స్తోత్రాలు అన్ని కూడా వింటూ తన పాదాలు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉన్నాయి. గాడికి దేవుడు ఎంత గౌరవించాడు, గాడికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. ప్రియమైన సంగతి, మనము కూడా 2:1 వచ్చిన ప్రకారం మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా తండ్రి క్రీస్తు కూడా మనల్ని లేవనెత్తాడు. మన అపరాధం చేత మనం కట్టబడి ఉన్నాం, మన పాపం చేత మనం కట్టబడి ఉన్నాం, మన చెడు వ్యసనాలు మనం కట్టబడి ఉన్నాం, మన పాపం బతకాల చేత మనం కట్టబడి ఉన్నాం. దైవ సేవకుని ఎందుకు యేసయ్య పంపిస్తున్నాడంటే వాటిలో నుంచి నేను విడిపించి దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి, తోలుకొని రావడానికి, నడిపించడానికి. మందిరం నడుస్తున్నావా? దేవుడి సన్నిధికి వస్తున్నావా? ఎక్కడ ప్రార్థన అంటే, ఎప్పుడు ప్రార్థన అంటే, ఏ సమయంలో ప్రార్థన అంటే అక్కడికి నడుస్తున్నావా? గాడిదలో పరిగెట్టి వస్తున్నావా? లేకపోతే ఎక్కడ కట్టబడినట్టుగా, ఏ ఇంటి దగ్గర కట్టబడినట్టుగా ఆ ఇంట్లో కట్టబడి ఉన్నావా? ఈరోజు ఆదివారం ఆరాధన, చాలా మంది కట్టబడిపోయి ఉన్నారు ఇంటి దగ్గర, చాలా మంది రాలేకపోయారు. కానీ నువ్వు వచ్చావంటే పరిశుద్ధాత్మ నేను తీసుకొని వచ్చాను. ప్రేమైన సంఘం పెట్టారు. ప్రభువా, ఆ గాడిదలో నన్ను వాడుకోండి ప్రభువా. ఒకప్పుడు అడుగు గాడిదలాగా, కంచర గాడిదలు, బుద్ధి లేని కంచర గాడిదలు ఉండకూడని 32 రాసిన కీర్తనలో దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో అంటే అడవి గాడిదలు మీరు ఉండకని అంటారు. అటవైతంగా మనం ఉండకూడదు, అటవైన మాట్లాడకూడదు, అటవైనట్టు నడవకూడదు, అటవైన తిరుగులు తిరగకూడదు, నీకు నచ్చినకూడదు. దేవుని సేవకుడు నీ యొక్క కట్టులు, పాపపు కట్టులు విప్పేటప్పుడు విప్పుకోవాలి, తెప్పేటప్పుడు తెంపుకోవాలి, నడిపించినప్పుడు నడవబడాలి. దేవుని సేవకుడికి విధేయత చూపిస్తే, దేవుని సన్నిధిలోంచి నిలిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ ద్వారా యెరూషలేములో ఆయన ప్రవేశం చేస్తాడు. ఇదిగో ఆ రోజు 2026 సంవత్సరాల క్రితం ఆ గాడిద ఉన్న దినాలు మనం లేకపోవచ్చు, కానీ మరలా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో అదే తూర్పు ద్వారం ప్రవేశించబోతుందని గోల్డెన్ గేట్ అంటారు. ఆ గేటు కొండ వల్ల మన ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు ప్రవేశించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్యను మనం మోయక్కర్లేదు, కానీ యేసయ్యతో కూడా, యేసయ్య వెంట ఆ తూర్పు ద్వారం కొండ మనం యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్లు ఈ యొక్క భూమిని పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్లే సైతం ఉంటాము. ఈ యొక్క 60, 70, 80 ఎప్పుడు చచ్చిపోతాం మనం తెలియదు, కానీ ఈ జీవితం దేవుడికి అంకితం చేస్తే 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసయ్యతో కలిసి మనం ఏడుతామని దేవునికి లేఖనాలు తెలియజేస్తున్నా, వాక్యం తెలియజేస్తుంది. అందరం అంటాం, ప్రభువా నేను నీకు కావాలని నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. నేను నడుస్తాను, నన్ను నడిపించు ప్రభు. విధేయత కలిగి ఉండే కృప నాకు దయచేయి ప్రభు. ఒకవేళ నాకు అవిధమైన మాటలు, తలపులు వస్తున్నాయేమో ప్రభు, నీ సేవకు విధేయత చూపించలేకపోతున్నానేమో ప్రభు. ఆ కట్లు తెంపివేయండి ప్రభు. విధేయత కలిగిన బిడ్డకుండే కృప దయచి, కుమారునికి విధేయులైన వారే నిత్య జీవం కలవాలని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్యకు మనం విధేయత కలిగి ఉందాం. ఆయన తండ్రికి ఎంత విధేయత చూపించాడంటే సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. మనం ప్రేమ దేవుడు బిడ్డలారా, అంతలో కనిపించి అంతలో మాయ అడివి గడ్డి పువ్వుతో సమానం, నీటి పొడుగుతో సమానం. ప్రభువా నీకు విధేయులైన కృప దయచే, నీకు విధేయులైన కృప దయచే ప్రభువా. నీ రాకడలో ఎత్తబడి కృప నాకు దయచేయండి. ఆయన నాలో మీకు ఇష్టం లేనివన్నీ తొలగించాను, మీకోసం జీవించే జీవితం దయచేయండి ప్రభువా. నీకు నేను అవసరమై ఉందన్నా, నీకు నేను కావాలంటున్నా. అవును తండ్రి, నాకు నువ్వు కావాలి ప్రభువా. యేసయ్య నువ్వే నాకు కావాలి ప్రభువా, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. నీకు ఇష్టం లేదు ఏది నాకు వద్దు ప్రభువా అని చెప్తావు. మౌనం కొడుకు ప్రార్థన చేసుకోండి. ఇది ఆటలు కొద్ది నిమిషాలు ప్రభు మీకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. ప్రభుత్వ వాగ్దానం తీర్మానం చేసుకో, ప్రభువా
ఆ గాడిద వల్ల నేను మోస్తాను, ఆ గాడిద వల్ల నీ కోసం నడుస్తాను, నా కట్లు ఇప్పుకుంటాను, విధేయత కలిగి ఉంటాను ప్రభువా. ఆ గాడిదలాగా, ఆ గాడిద పిల్లలాగా ఉంటాను ప్రభువా, అన్ని గాడిదలాగా ఉంటాను ప్రభువా, కంచెల గాడిదలాగా ఉంటాను ప్రభువా. ఒకవేళ ఉన్నానేమో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో, కానీ నన్ను ప్రభువా నువ్వు మోసిన గాడిదలాగా, నిన్ను మోసిన గాడిదలాగా ఈ కృప నాకు దయచేయి ప్రభు. ఆ చిన్న గాడిద పిల్లలుగా ఈ కృప దయచేయి. పిల్ల పిల్ల అన్నాడు అక్కడ, చిన్న గాడిద పిల్ల అంటారు, గాడిదలు గాడిద పిల్లని అంటారు. పిల్లలారా, చిన్న పిల్లలారా, ప్రభు బిడ్డలని మీకు తెలియజేస్తాను అంటాడు యోహాను భక్తుడు. మీరు బిడ్డలు అంటే, మీరు మార్పు నుండి బిడ్డలు అంటే వారు అయితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడం దేవుని ఒక వాక్యం. సొలొమోను కోసం విన్నాం. సొలొమోను ఎంతో దేవుడి దర్శనాలు పొందుకున్నాడు, ఎంతో జ్ఞానం పొందుకున్నాడు, రాజ్యం అంతా నెమ్మదిగా శాంతిగా ఉంది. కానీ చివరికి తను పెళ్లి చేసుకున్న భార్య వల్ల విగ్రహారాధకుడు అయిపోయాడు, బొమ్మలు పూజ చేసేవాడు అయిపోయాడు. దేవుని యొద్ద నుండి సొలొమోను హృదయం తొలగింపబడినదని రాయబడ్డది. దానివల్ల తన జీవితంలో శాపం వచ్చింది. ఇశ్రాయేలు గోత్రాలు 12గా విడిపోయాయి. ఇశ్రాయేలు దేశం అంతా విగ్రహాలుగా మార్చబడ్డారు. కానీ దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దావీదుని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే దావీదులో దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నావా? ప్రభువా, నేను సొలొమోనులాగా ఉండకూడదు, కానీ దావీదులాగా ఉండాలి ప్రభువా. నేను దావీదులో నేను స్తుతించాలి, దావీదులో నేను ఆరాధించాలి, దావీదులో నేను మహింపరచాలి, దావీదులో నేను కనపరచాలి, దావీదులో నీ కోసమే నేను బ్రతకాలి ప్రభువా. దావీదులో నేను కృప పొందాలి ప్రభువా. ప్రభువా, నీ కృప నాకు చాలు, నీ కృప నాకు దయచేయి ప్రభువా. ప్రార్థించే మౌనం కావాలి ప్రభు, నాకు కృప కావాలి ప్రభువా. దావీదుల కృప నాకు కావాలి ప్రభువా. అయ్యా దావీదుల కృప నాకు కావాలి ప్రభువా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. ఓ హల్లెలూయా. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆ గోల్డెన్ గేట్ ద్వారా ప్రవేశించడానికి ప్రభు త్వరలో రాబోతుంది. ఆయన రాకడ సూచనలో మనం ఉన్నాం. ఎక్కడ చూసిన భయంకర యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభు మధ్య ఆకాశానికి వచ్చిన మనందరూ కూడా ఎత్తబడి ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి చేరే కృప పరిశుద్ధాత్మను మనకు అనిపించలాగిన ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ప్రభు మధ్య ఆకాశానికి వచ్చారో, మీ ప్రభుతో పాటు ఎత్తబడి ఆయనతో ఉండాలన్నారు, మీ గుడి చేతి పైకి చూపించండి, ప్రార్థన చేస్తాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పరిశుద్ధుల జీవాధిపతి నీకు వందనాలు నాయన. ఎంతవరకు మాతో మాట్లాడిన నీకు వందనాలు. కట్టబడిన గాడిని దాసులు పంపించి, సేవకులు పంపించి విప్పవయ్యా నీకు స్తోత్రాలు. విప్పబడిన గాడిదగా నాయన, కట్టబడిన గాడిద విప్పబడిన గాడిదగా అయ్యింది. నీ సన్నిధి నడిపింపబడిన గాడిద అయ్యింది నాయన. ప్రభు ఇదే చూపిన గాడిద అయ్యింది ప్రభు, నేను మోసిన గాడిదగా అయ్యింది ప్రభు. మా జీవితాల్లో కూడా గాడిద పిల్లలుగా నేను మోసే కృప అందరికీ దయచేయండి. నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో మమ్మల్ని ఉంచండి, నేను ఎదుర్కొనే గుంపులో ఉంచండి. ఆ 1000 ఏళ్ల పరిపాలన నీతో పాటు గోల్డెన్ గేట్ లో ప్రవేశించి ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండే కృపలాగా దయచేయండి పరిశుద్ధాత్మ. రోజు అందరినీ దీవించండి. ఇంకా రక్షణ బాప్టిజం దయచేయండి. రోజు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వెన్నవాకుండా ఫలింపజేయండి. గుడ్ ఫ్రైడే రోజున మేము అందరూ కూడా గాడిదలో పరిగెట్టు వచ్చి నీ సన్నిధిలో నీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోక మాకు దయచేయండి. దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో నడుచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, పాట పాడుచుండగా పాడు.